పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. ఓటర్ల సంఖ్య పెరగటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 45,920 పోలింగ్ కేంద్రాలను అదనంగా మరికొన్నింటిని ఏర్పాటు చేస్తున్నామని ద్వివేది ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ముఖాముఖిలో తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు తనిఖీలు మరింత నిశితంగా ఉంటాయని స్పష్టం చేశారు. ఏప్రిల్ 11వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఈసారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుందన్న సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదితో మా ప్రతినిధి ధనుంజయ్ ముఖాముఖి ఇప్పుడు. రాష్ట్ర వ్యాప్తంగా 175 శాసనసభ నియోజకవర్గాలు అలాగే 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 11న ఎన్నిక జరగబోతుంది. స్పష్టమైన నిబంధనల్ని కూడా ఎన్నికల సంఘం సూచించింది. దీనిపై మాట్లాడడానికి మనతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఉన్నారు. చాలామంది ప్రలోభాలకు గురి చేస్తుంటారు ఓటర్లకి. మీరు ఇచ్చే సందేశం ఏంటి? మీరు ఎట్లా నిఘా పెట్టబోతున్నారు? ఇంకా మేము ఆల్రెడీ ఇంతకుముందే రఫ్లీ 110 crore క్యాష్, అదేవిధంగా 23 crores వర్త్ లిక్కరు, 100 kg గోల్డ్, 320 kg సిల్వర్, ఇతర ఐటమ్స్ సుమారుగా 10 కోట్లు ఎంత ఆల్రెడీ మేము సీజ్ చేసి ఉన్నాము. సుమారుగా 1100 వరకు వెహికల్స్ కూడా సీజ్ చేసి ఉన్నాము. ఇంకా కొంతమంది మరి డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ మరి ఇంటెన్సిఫై చేస్తారు. సో మేము కూడా ఇంకా అలర్ట్గా ఉండి మా టీమ్స్కి కానీ లేకపోతే మా సూపర్వైజరీ ఆఫీసర్స్, అబ్జర్వర్సు వాళ్ళందరూ ఫీల్డ్లో ఉంటారు. అండ్ డెఫినెట్గా ఈ మరి ఎంతవరకు వీలుంటే వరకు మేము డెఫినెట్గా ఆపుతాం. ఈవీఎంల తరలింపు కానీ రవాణా సదుపాయాలు కానీ ఎట్లా చేయబోతున్నారు? దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా చేశారు మీరు రాష్ట్ర వ్యాప్తంగా? మా ఈవీఎంస్ అంతా రెడీగానే ఉన్నాయి. ఈవీఎంస్ ఓటర్ లిస్ట్ రెడీగా ఉంది. పోలింగ్ పార్టీస్ రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ రెండమైజేషన్ ద్వారా పోలింగ్ పార్టీసు లేకపోతే ఈవీఎంస్ అంతా మేము పోలింగ్ బూత్ వైజ్ మా అందరూ కలెక్టర్సు, రిటర్నింగ్ ఆఫీసర్సు అది సార్ట్అవుట్ చేసి ఉన్నారు. ఆల్ పోలింగ్ పార్టీసు ఎక్కడెక్కడ పోలింగ్ బూత్స్ వాళ్ళకి అలాట్ చేశారో అక్కడ వాళ్ళు చేరుకుంటారు. దానికి చేరిన తర్వాత వాళ్ళు అక్కడ ఏర్పాట్లు మొదలు పెడతారు. సో ఆల్రెడీ మేము రెడీగానే ఉన్నాము. మా వెహికల్స్ కానీ ఇప్పుడు 7,300 వరకు వెహికల్స్ కూడా మేము బస్సెస్, ఆర్టీసీ బస్సెస్ కానీ 300 వరకు మాకు ప్రైవేట్ బస్సెస్ కావాలి, అవి కూడా మేము వాడుకుంటున్నాము. అండ్ అదేవిధంగా మా రూట్ ఆఫీసర్స్ కానీ, మా మొబైల్ స్క్వాడ్స్ కానీ, స్టాటిక్ స్క్వాడ్ అందరూ రెడీగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డ్యూటీలు ఇచ్చి ఉన్నారు. ఈసారి మేము పోలీస్కి కూడా రెండమైజేషన్ పద్ధతి ద్వారా పెడుతున్నాము. అది కూడా ఇంకో కొత్త, ఎందుకంటే గత ఎలక్షన్లో బహుశా ఇలాగా చేయలేదు. సో మా పోలింగ్ పార్టీ ఏదో విధంగా రెండమైజేషన్ చేసి ఉంటారు. బట్ ఈసారి పోలీస్ వాళ్ళకి కూడా రెండమైజేషన్ చేసి పెట్టడం జరుగుతూ ఉంది. అబ్జర్వర్స్ కూడా చాలామంది ఉన్నారు. సుమారుగా 200 అబ్జర్వర్స్ మాకు స్టేట్లో ఉన్నారు. కాబట్టి అందరూ కలిసి డెఫినెట్గా మేము ఫేర్గా పోల్ కండక్ట్ చేయగలుగుతాం. మీరు కూడా ఎన్నికల సంఘం కూడా ఊహించిన రీతిలో ఈసారి ఓటర్ల సంఖ్య పెరిగింది. దాదాపు 25 లక్షల మంది ఓటర్లు వచ్చి చేరారు కొత్తగా. అయితే ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి? ప్రస్తుతానికి కొత్తగా వచ్చి చేరిన ఓటర్ల కోసం కూడా కొత్త ఏమన్నా అదనంగా పెంచారా? కొత్తగా 25 lakhs వరకు ఓటర్ సంఖ్య పెరిగింది. మరి వాటి కొరకు మేము 39 పోలింగ్ బూత్స్, ఇప్పుడు ఆక్సిలరీ పోలింగ్ బూత్స్ ఎక్స్ట్రా పెట్టాము. సో ఇంతకుముందు 45,920 ఉండేది, ఇప్పుడు 39 బూత్స్ ఇంకా ఎక్కువ పెరిగినాయి. మరి కొన్ని బూత్స్లో మేము అవసరం ఉంటే ఎక్కడైనా 1000 కంటే ఎక్కువ ఓటర్స్ ఉన్నారు, అక్కడ ఒక అదనంగా ఇంకొక పర్సన్ మేము పెడుతున్నాము. ఎందుకంటే కొద్దిగా క్యూ స్మూత్గా వాళ్ళు నడిపించాలి. అదేవిధంగా మిగతా లోపల కూడా వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. సో దాట్ ఫాస్ట్గా ఓటింగ్ జరుగుతూ ఉంటే కొద్దిగా మరి సాయంత్రం మరి లేట్ నైట్ వరకు అవ్వదు. ఆ విధంగా కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. చాలామందికి ఎపిక్ కార్డులు ఇంకా చాలామందికి అందలేదు. సో మీరు ఎన్నికల సంఘం ఏం సూచిస్తుంది? ఓటర్లకి ఏ కార్డులు వినియోగించుకోవాలని సూచిస్తారు? ఫోటో ఎపిక్ కార్డు, అదేవిధంగా ఓటర్ స్లిప్ ఉండాలి. ఒకవేళ పాత వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోటో ఎపిక్ కార్డు మిస్ అయి ఉంటే వాళ్ళు ఈ ఓటర్ స్లిప్తో పాటు 11 రకాల కార్డ్స్ ఉంటాయి. ఆ 11 రకాల కార్డ్స్లో ఏదైనా ఒక కార్డు తీసుకుని వెళ్తే సరిపోతుంది. కానీ ఒకటి ఓటర్ స్లిప్ ఒకటే సరిపోదు. కాబట్టి ఓటర్ స్లిప్తో పాటు ఏదో ఒక కార్డు, డెఫినెట్గా ఫోటో కార్డు తీసుకుని వెళ్ళాలి. తర్వాత అభ్యర్థుల సంఖ్య కూడా చాలా నియోజకవర్గాలు పెరిగింది. సో బ్యాలెట్ యూనిట్లు ఏమైనా పెంచుతారా? ఏ నియోజకవర్గంలో పెరిగాయి? మాకు బ్యాలెట్ యూనిట్స్ ప్రాబ్లం పెద్దగా లేదు. ఎందుకంటే ఇక్కడ గుంటూరు జిల్లాలోనే మాకు రెండే కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. అక్కడ మేము 3 బ్యాలెట్ యూనిట్స్ పెడుతున్నాము. మిగతా కొన్ని చోట్ల 15 చోట్ల మేము 2 పెట్టాము. మిగతా అంతా ఒకటే 16 కంటే తక్కువ క్యాండిడేట్స్ ఉన్నారు. కాబట్టి పెద్ద ఇష్యూ లేదు. మాకు సఫిషియెంట్ బ్యాలెట్ యూనిట్స్ ఉన్నాయి. 20% రిజర్వ్ కావాలి, 20% రిజర్వ్ కంటే ఎక్కువనే ఉంది మాకు. సో అది ప్రాబ్లం లేదు. తర్వాత సమస్యాత్మక ప్రాంతాలు అంటే ప్రత్యేకించి నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఎట్లా ఉంది పరిస్థితి? పోలింగ్ కేంద్రాలు ఏమన్నా తరలించారా?
ఇప్పుడు నక్సల్ అఫెక్టెడ్ ఏరియాస్ కొరకు మేము టైమింగ్ 4 o'clock పెట్టి ఉన్నాం. సో అది ఒక సెక్యూరిటీ మెజర్గా చేస్తున్నాం. అదేవిధంగా ఈ 14 పోలింగ్ బూత్స్ కూడా మేము విశాఖపట్నంలో రీలొకేట్ చేసి ఉన్నాము. అది కూడా అందరికీ తెలియజేశాం. మరి దీంతో పాటు మేము ముఖ్యంగా ఈ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ మాకు వచ్చిన అక్కడ మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నాం. ఎందుకంటే అక్కడ డెఫినెట్గా ఏం సెక్యూరిటీ ల్యాబ్స్ లేకుండా ఉండాలి. సో అది చేస్తున్నాం. అదేవిధంగా హెలికాప్టర్ కూడా మేము విశాఖపట్నంలో మాకు ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చింది, అక్కడ పెట్టి ఉంది. సో ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే, అవసరం ఉంటే హెలికాప్టర్ కూడా విశాఖపట్నం కానీ ఈస్ట్ గోదావరి కలెక్టర్స్ వాడుకోవచ్చు. సో అది కూడా మేము చేస్తున్నాం. మరి ఐ డోంట్ థింక్ ఈ పెద్దగా ఏం ప్రాబ్లం ఉంటుంది. పోలీస్ వాళ్ళు కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ పరిస్థితి చూస్తున్నారు. ముఖ్యంగా ఈ నక్సల్ ఏరియాస్కి కొద్దిగా అక్కడ ఆపరేషన్స్ బాగా సూపర్వైజ్ చేసుకొని ఈ సెక్యూరిటీ ఇన్షూర్ చేస్తారు. వాస్తవానికి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం, దాదాపుగా 11 గంటల పాటు సుదీర్ఘమైనటువంటి సమయం ఉంది ఓటింగ్కి. ఎంత శాతం ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది? ఓటింగ్ పెరగడానికి మీరు ఇంకేమన్నా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారా? లాస్ట్ ఎలక్షన్లో 78% పోలింగ్ జరిగింది. ఈసారి మేము అంటే 78% పోలింగ్ జరిగింది. బట్ అర్బన్ ఏరియాస్లో, అదేవిధంగా ఇంకా ఇంటీరియర్ ఏరియాలో కొద్దిగా పర్సంటేజ్ తక్కువ ఉంది. అర్బన్ ఏరియాలో కొన్ని చోట్ల 50 కంటే కూడా తక్కువ ఉంది. సో అంటే మేము అనుకుంటున్నాము కనీసం ఈసారి 80-85% ఓటింగ్ పర్సంటేజ్ ఉండాలి. దానికి మా కన్సన్ట్రేషన్ అర్బన్ ఏరియాలో కూడా ఉంది, అదేవిధంగా ఇంటీరియర్ ఏరియాస్లో కూడా ఉంది. సో అర్బన్ ఏరియాలో వాళ్ళ కొరకు మేము ముఖ్యంగా ఇన్ఫ్యాక్ట్ ఆల్ ఏరియాస్కు ఇది అప్లికబుల్ ఉంది అనుకోండి. మా ఓట్ క్యూ ఒక యాప్ కూడా మేము తయారు చేసి పెట్టాము ఆల్రెడీ. ఇప్పుడు చాలామంది డౌన్లోడ్ కూడా చేశారు. బట్ నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, మీరు వాడుకోండి. కనీసం అర్బన్ ఏరియాలో మీకు ఐడియా వస్తుంది అక్కడ ఎంతమంది క్యూలో ఉన్నారు. సో ఏ టైంకి మీరు వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళి మీరు తక్కువ టైం మరి స్పెండ్ చేసి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. సో అవన్నీ మేము చేసి ఉన్నాము. సో నేను అదేవిధంగా మేము పోలింగ్ స్టేషన్స్లో షామియానాలు పెట్టడం కానీ, కుర్చీలు పెట్టడము, డ్రింకింగ్ వాటరు, ముఖ్యంగా వికలాంగుల కొరకు ఈ రవాణా సౌకర్యాలు, వీల్ చైర్స్, ర్యాంపులు, బ్రేల్ అది కూడా బ్రేల్ మన ఓటర్ స్లిప్ కూడా ఇస్తున్నాము. బ్రేల్ ఓటర్ మన బ్యాలెట్ పేపర్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. సో ఇవన్నీ చేసాము కాబట్టి నేను భావిస్తున్నాను డెఫినెట్గా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే ఆస్కారం ఉంది. పోలింగ్ స్టేషన్ల వద్ద భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది కొరత చాలా ఉంది కదా, దాన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? మా డిఫికల్ట్ ఏరియా నక్సల్ ఏరియా ఇంతకుముందే చెప్పాను, అక్కడ ఏం కాంప్రమైజ్ లేదు. అదేవిధంగా ఫ్యాక్షన్ ఏరియాస్లో కూడా మేము ఆర్మ్డ్ గార్డ్స్ సెక్యూరిటీ డెఫినెట్గా పెడతాం. మరి కొన్ని పీస్ఫుల్ ఏరియాస్ ఉంటాయి మాకు, అక్కడ మేము హోమ్ గార్డ్స్ కానీ, కానిస్టేబుల్స్ కానీ, ఈ NSS, NCC, ఎక్స్ సర్వీస్ మ్యాన్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్సు, వేరే స్టేట్ నుంచి వచ్చిన హోమ్ గార్డ్స్, వాళ్ళు అందరికి కూడా వాడుకుంటాము. సో పీస్ఫుల్ ఏరియాస్ కొద్దిగా మాకు వీళ్ళతో మేము నడిపిస్తాము. బట్ డిఫికల్ట్ ఏరియాస్, ఫ్యాక్షన్ ఏరియాస్ కానీ, నక్సల్ ఏరియాస్ కానీ డెఫినెట్గా మేము ఆర్మ్డ్ గార్డ్సే, మా పోలీస్ వాళ్ళు కానీ ఈ సెంట్రల్ ఫోర్సెస్ వాళ్ళు ఉంటారు. అంతిమంగా రాష్ట్ర ఓటర్లు దాదాపుగా 3,93,00,000 మంది ఓటర్లకి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఎన్నికల ప్రధానాధికారిగా? నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, మీరు రండి. చాలా వెదర్ కూడా బాగుంటుంది నేను అనుకుంటున్నాను. కొద్దిగా ఎండ తక్కువ ఉంది. మీరు డెఫినెట్గా బయటకు రావాలి. మీ రైట్ టు ఓటు మరి వినియోగించుకోవాలి. డెఫినెట్గా ఇది వన్స్ ఇన్ 5 years టైం కాబట్టి ప్లీజ్ కమ్ అవుట్, ఓట్ అండ్ ఓట్ ఫర్ ది క్యాండిడేట్ హూమ్ యూ లైక్. ఇంకా నో ఓటర్ లెఫ్ట్ బిహైండ్ అన్న మీ ఎన్నికల సంఘం నినాదాన్ని మీరు ఎట్లా అమలు చేస్తున్నారు స్టేట్లో? నో ఓటర్ లెఫ్ట్ బిహైండ్. ఫస్ట్ థింగ్ ఏముందంటే మేము యూత్కి కన్సన్ట్రేట్ చేసాము. 18 to 19 years ఇప్పటివరకే మాకు 11 లక్షల మంది మేము ఎన్రోల్ చేయగలిగాము. సో ఆ యూత్ వాళ్ళు ఏదో విధంగా చాలా ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి నేను అనుకుంటున్నాను వాళ్ళు స్వయంగా వచ్చి వాళ్ళు ఈజీగా మరి హక్కు వినియోగించుకోవచ్చు. మాకు రెండో ఇష్యూ ఏముందంటే డిసేబుల్డ్ ఓటర్స్ కొరకు మేము ఫెసిలిటీస్ పోలింగ్ బూత్లో ఇచ్చి ఉన్నాము. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్మెంట్ కూడా చేస్తున్నాం. సో నేను అనుకుంటున్నాను వాళ్ళు సుమారుగా 5 లక్షల మంది ఉన్నారు. ఆ 5 లక్షల మంది వాళ్ళు కూడా వచ్చేస్తే 10 లక్షలు 11 లక్షల యూత్ వచ్చేస్తే మాకు సుమారుగా ఈ 4% మరి ఓటింగు పెరిగినట్టే. సో ఆ విధంగా మేము ప్లాన్ చేసి, సో నేనేం చెప్తున్నా అంటే మేము ఒక యాక్సెసిబుల్ ఓటింగ్ అండ్ నో వన్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్, ఈ 2 స్లోగన్స్తో మేము వెళ్తున్నాము. కాబట్టి అది మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాము, మీరు బయటికి రండి, మీ ఓటు హక్కు వినియోగించుకోండి.
ఇది మొత్తానికి రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా శాంతియుతంగా నిర్వహిస్తాం. అలాగే రాజకీయ పార్టీలు కానీ అభ్యర్థులు కానీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఖచ్చితంగా పాటించి తీరాలని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శేష్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి.